కాలం కలిసి వచ్చినప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. 10 ఏండ్లు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఓ పార్టీ లీడర్లకు ఇప్పుడా టైం వచ్చింది. దీంతో కాయలు పండి చేతికి ఎప్పుడొస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ రౌండ్ అయిపోవడంతో రెండో రౌండ్ బంతి భోజనాలకు కూర్చున్నారు. వడ్డించే వాళ్లలో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకాస్త బాగుంటుందని ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవులకు పోటీ ఏర్పడింది. మంత్రి పదవుల నుంచి మొదలు పెడితే నామినేటెడ్ పోస్టుల దాకా లీడర్లు క్యూ కట్టారు. ఈ మధ్య కొన్ని పదవుల్ని కొంతమంది నేతలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇటీవల ప్రకటించిన పలు కమిషన్ల భర్తీ, కూర్పు, రకరకాల అంచనాలతో ఆశావహ దృక్పథంతో ఉన్న క్యాడర్కు రకరకాల సంకేతాలిస్తున్నాయట. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనే చర్చ పార్టీలో జరుగుతోందట. పార్టీలో సీనియర్, బీసీ, ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మహేష్ కు ఇటీవల ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. అంతేకాదు, జాక్ పట్ల ఈ ఏడాదిలోనే పీసీసీ చీఫ్ పదవి వరించింది. పార్టీ లాయల్టీకి పెద్దపీట వేశారనే చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందట. పోస్టులకు పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడం, మంత్రుల నుంచి సీఎం దాకా ఒత్తిడి ఉండడంతో హైకమాండ్ పలు చైర్మన్ల విషయంలో సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయిందట. 2018-2023 ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతల పేర్లే హైకమాండ్కు పంపాలని సూచించారట. రైతు కమిషన్కు పార్టీ సీనియర్ కోదండరెడ్డి పేరును, బీసీ కమిషన్కు నిరంజన్ పేరును హైకమాండే సిఫార్సు చేసిందట. అయితే సభ్యుల విషయంలో పేచీ వస్తుండడంతో ఇబ్బడి ముబ్బడిగా సంఖ్య కాకుండా ప్రతి కమిషన్లో కార్పొరేషన్ చైర్మన్ సహా కేవలం 3 సభ్యులుగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సూచించిన ఒక్కో పేరునే పరిగణలోనికి తీసుకుంటున్నారట. ఇక ఎస్సీ, ఎస్టీ కమిషన్, చైల్డ్ రైట్ కమిషన్ పదవులపై కూడా కసరత్తు జరిగినా సభ్యుల విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఇక కార్పొరేషన్ భర్తీ అనగానే దరఖాస్తులు పట్టుకుని మంత్రుల ఇళ్ల చుట్టూ ఆశావహులు క్యూ కడుతున్నారట.